ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ లైన్ ఏబి ఆఫ్ 100 mm length is inclined at an angle of 30 degrees to HP and 45 degrees to VP. The point A is 15 mm above HP, 20 mm in front of VP. Draw the projections of lines. ఇప్పుడు ఇలా రెండు అనేటి ఇంక్లైన్ ఇచ్చి దానికి ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ అనేటివి ఒకటి డ్రా చేయమంటే మనం ఎలా గీయాలో చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 30 degrees టు హెచ్పి అని ఇచ్చే మనం వీపీలో గీయాలి. ఇది లైన్ అనుకుంటే ఇది వీపీ, ఇది హెచ్పి. మనము 30 degrees టు హెచ్పి అంటే వీపీలో గీయాలి, ఇక్కడ గీయాలి. అదే 45 degrees టు వీపీ అంటే హెచ్పిలో గీయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 25 ఇచ్చిండు. ఇప్పుడు క్లియర్గా నేను ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 15 mm అబోవ్ హెచ్పి ఇచ్చిండు. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసి దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు రెఫరెన్స్ లైన్ అనేది ఇలా డ్రా చేసినాం. డ్రా చేసిన తర్వాత వాడు మనకేమిచ్చిండంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ వచ్చేసి 20 ఇచ్చిండు. అదే అబోవ్ హెచ్పి వచ్చేసి 15 ఇచ్చిండు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఎంత ఇచ్చిండంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ వచ్చేసి ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ, అబోవ్ హెచ్పి అంటే పైన, అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే కింద. అబోవ్ హెచ్పి అంటే 15 ఇచ్చిండు, అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే 20 ఇచ్చిండు. ఇది ఇచ్చిన తర్వాత మనము ఇది ఇన్ ఫ్రంట్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ నోట్ పాయింట్ చూడండి. ఇన్ ఫ్రంట్ కానీ బిహైండ్ కానీ ఉంటే ఓన్లీ ఏఏ, అదే అబోవ్ కానీ బిలో కానీ ఉంటే ఏ బార్ అనేది గీస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అబోవ్ కాబట్టి ఏ బార్ అని గీస్తాం. ఇప్పుడు ఇంకా క్వశ్చన్లో ఏమిచ్చిండో చూసుకుంటే క్వశ్చన్లో చూడండి ఏమిచ్చిండు. క్వశ్చన్లో వచ్చేసి 30 degrees టు హెచ్పి. 30 degrees టు హెచ్పి అంటే ఇది హెచ్పి, ఇది వీపీ అని చెప్పిన. 30 degrees టు హెచ్పి అంటే మనము ఇక్కడ వీపీలో గీయాలి. వీపీలో 30 degrees పెట్టి గీయాలి. 30 degrees టు ఇప్పుడు హెచ్పి అన్నాడు కాబట్టి మనము వీపీలో 30 degrees అనేది గీస్తాం చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ దానికంటే ముందు మనం లైన్స్ అనేవి వేసుకుందాం. ఈ రెండు లైన్స్ అనేవి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ 30 degrees టు హెచ్పి అని ఇచ్చింది కాబట్టి మనం వీపీలో గీస్తాం. వీపీ అంటే పైన. ఇక్కడ 30 degrees టు వీపీ, 30 degrees టు వీపీ అంటే ఇక్కడ పాయింట్ పెట్టిన మనకు రెఫరెన్స్ లైన్ ఎంత ఇచ్చిండోడు, పాయింట్ పెట్టిన చూడండి. ఇక్కడ పాయింట్ పెట్టిన మనకు లైన్ ఎంత ఇచ్చిండోడు, ఇక్కడ 100 mm ఇచ్చిండు. 100 mm ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి 100 mm అనేది మనం డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 100 mm అనేది మనం డ్రా చేయాలి చూడండి. ఇక్కడ నుంచి మనం 100 mm పెట్టుకొని లైన్ అనేది డ్రా చేద్దాం. ఇలా పెట్టుకొని 100 mm పెట్టిన లైన్ అనేది డ్రా చేస్తాను చూడండి. ఇలా ఇక్కడికి ఇక్కడ గీసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి 100 కదా, 100 ఇదంతా యాంగిల్ 30 degrees. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిందికి రండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది క్వశ్చన్, ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చిందంటే 45 degrees టు వీపీ, 45 degrees టు వీపీ అని ఇచ్చిండు. 45 degrees టు వీపీ అంటే వీపీ అని ఇస్తే మనం కింద హెచ్పిలో గీయాలి. ఇక్కడ వీపీ అంటే ఇక్కడ 45 degrees టు వీపీ మనము 100 పెట్టుకొని ఇక్కడ డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి 100 అనేది పెట్టుకొని మనం డ్రా చేస్తాం చూడండి. 100 పెట్టుకొని డ్రా చేసిన ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడికి లైన్ వేసేద్దాం. ఎందుకంటే ఇక్కడికే ఎండ్ అవుతుంది అనమాట. మనకు డయాగ్రామ్ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది వేసేద్దాం. నెక్స్ట్ పైన కూడా సేమ్ అలానే పైన కూడా లైన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ కిందికి అనేది వేయాలి. ఇక్కడ నుంచి ఇది 100, ఇది 100 కదా. ఇక్కడ నుంచి మనము ఇక్కడ కింది లైన్కి అనేది వేయాలి, లాస్ట్ లైన్కి అనేది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకుంటాం, ఆర్క్ అనేది గీస్తాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకొని ఇలా ఆర్క్ అనేది మనం డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకోవడం, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ అనేది గీస్తాం చూడండి. ఇక్కడ నుంచి ఇలా డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ అనేది ఇలా గీస్తాం. నెక్స్ట్ మళ్ళీ కింద కూడా సేమ్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసి ఆర్క్ అనేది గీయాలి. ఆర్క్ అనేది ఇక్కడ నుంచి పెట్టుకొని ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు అనేవి మనకు స్ట్రైట్గా రావాలి. ఈ రెండు అనేది స్ట్రైట్గా వచ్చినాయి కాబట్టి ఈ రెండు పాయింట్స్ అనేది ఈ పాయింట్ మనకు వచ్చిన ఈ కింద వచ్చిన పాయింట్ రెండు అనేది స్ట్రైట్గా ఉంటే మనం చేసింది అనేది కరెక్ట్ అనమాట. ఎగ్జామ్లో కూడా ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఈ రెండు పాయింట్ అనేది స్ట్రైట్గా ఉన్నాయా లేదా అనేది వాడు చూస్తానమాట. ఇప్పుడు ఈ అనేది జాయిన్ చేస్తాం. దీనికి కింద కూడా సేమ్ ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే ఇప్పుడు ఇది 100 అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ ఎంత 45 degrees కదా, ఇది 45 degrees.
ఇలా అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఇదేమనుకోవాలి మనం, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఏ బార్ అనుకున్నాం కాబట్టి ఇది బి బార్, ఇది బి బార్ అనుకున్నాం. ఇది ఏ బార్ అనుకున్నాం, ఇది B1 బార్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏ బార్ కాబట్టి ఇక్కడ A1 బార్, ఇది A2 బార్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేంది ఏ కాబట్టి ఇది A1, ఇక్కడ A2. నెక్స్ట్ ఇది వచ్చేసి అక్కడ బి, ఇక్కడ B1. ఇలా అనేది మనం నెంబరింగ్ ఇస్తాం. ఇలా గీస్తే దీని యొక్క ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ అంటాం. దీని యొక్క ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ అనేది ఇదే. ఇప్పుడు నేను ఇక్కడ స్కెచింగ్తో రాసినట్టు అనేది మనం డార్క్గా గీయాలి. ఇది ఎంత ఉందో మనం ఇక్కడ మెజర్ చేసి ఎంత ఉంది, 8.5 ఉంది. ఇది కూడా ఎంత ఉంది, 7 ఉంది. ఇలా మనము గీసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ యాంగిల్ అనేది మనం మెజర్ చేయాలి. ఈ యాంగిల్ ఎంత ఉందో చూద్దాం. ఈ యాంగిల్ ఎంత ఉందంటే, ఈ యాంగిల్ ఎంత ఉంది మనకు 50 ఉంది. అదే ఈ యాంగిల్ ఎంత ఉంది, ఇది 60 ఉంది. ఇలా మనము యాంగిల్ అనేది మెజర్ చేస్తే దిస్ ఈజ్ అబౌట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్. ఇలా మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ అనేది మనం ఇలా అనేది డ్రా చేస్తాం అనమాట డయాగ్రామ్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.